హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మురళీ కొండ. మనం తెలుగు వ్యాకరణంలో భాగంగా ఇంతవరకు పార్ట్ 1లో అచ్చుల గురించి, అదేవిధంగా భాషా భాగాల గురించి చెప్పుకున్నాం. పార్ట్ 1, పార్ట్ 2లో. అదేవిధంగా పార్ట్ 3లో వాక్యాలు భేదాలు, ఈ వాక్యాలని ఎలా మనం ఉపయోగించాలి అనేవి చూద్దాం. ఇక్కడ నిషేధార్థక వాక్యం అంటే మనకి నిషేధార్థక వాక్యం అంటే పనిని చేయవద్దు అనేది నిషేధించే అర్థాన్ని సూచించేది. అల్లరి చేయవద్దు, ఇది నిషేధం. రసాభాష చేయకండి, ఇది నిషేధం అన్నమాట. మనకి కరోనాలో బయట తిరగకండి అంటే నిషేధించారు కదా. ఇలా నిషేధ వాక్యాలని నిషేధార్థక వాక్యం అంటాము. ఇక అనుమత్యర్థక వాక్యం, అనుమతి ఇవ్వటం, ఒక పనిని చేయాలి అంటే అనుమతి ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యాలని అనుమత్యార్థక వాక్యం అంటాము. ఉదాహరణకి, నీవు ఇంటికి వెళ్ళవచ్చు, అనుమతి ఇచ్చారు. నీవు లోపలికి రావచ్చు, అనుమతి ఇచ్చారు. కాబట్టి ఇది అనుమత్యార్థక వాక్యం అంటాం. ఇక సామర్థ్యార్థక వాక్యం, సామర్థ్యం, నీ శక్తి సామర్థ్యాలు ఏంటి అంటుంటాం కదా. అలా ఒక వ్యక్తికి కానీ, వ్యవస్థకు కానీ, యంత్రానికి కానీ ఉన్న సమర్థతను సూచించేది. తను బొమ్మలు వేయగలడు, రాము బొమ్మలు వేయగలడు అంటే సామర్థ్యం ఉంది. రవి బాగా చదవగలడు, సామర్థ్యక వాక్యం. రవి బాగా పరిగెత్తగలడు, ఇది సామర్థ్యక వాక్యాన్ని గురించి తెలియజేసేవి. కంప్యూటర్ లెక్కలు వేగంగా చేస్తుంది, అది కంప్యూటర్ సామర్థ్యం అన్నమాట. ఇక సందేహార్థక వాక్యం అంటే సందేహాన్ని తెలిపేది. రాజు చదువుతాడో లేదో సందేహం, రాజు వస్తాడో రాడో, రమ పాడగలదో లేదో, ఇలాంటి వాటిని సందేహంగా చెప్పే వాటిని సందేహార్థక వాక్యాలు అంటాం. ఇక ఆశీర్వాదక వాక్యం, ఇది ఆశీర్వదిస్తున్నట్లు అర్థాన్ని సూచిస్తుంది. పెద్దలు పిల్లలకి ఆశీస్సులు అనేవి అందిస్తుంటారు కదా. నీకు శుభం కలగాలి, నువ్వు నూరేళ్ళు వర్ధిల్లు, ఇలా వచ్చే వాక్యాలని ఆశీర్వాదక వాక్యాలు అంటాం. ఇక ప్రార్థనార్థక వాక్యం అంటే ప్రార్థన అర్థాన్ని సూచించేది. ఏదైనా మనం దయచేసి పని చేయండి అని ప్రాధేయపడటం, దయచేసి సెలవు ఇవ్వండి, దయచేసి లోపలికి రండి, ఇలా ప్రార్థనార్థక వాక్యం అలాంటి వాక్యాలని అంటాం. ఇక ప్రశ్నార్థక వాక్యం అంటే ప్రశ్నను సూచించే అర్థం ఉన్నది. ఊరి నుండి ఎప్పుడు వచ్చావు, నీవు ఎక్కడికి వెళ్ళావు, నీవేం తిన్నావు, నువ్వు ఎక్కడున్నావు, ఇలాంటివన్నీ ప్రశ్నకి సంబంధించి ప్రశ్నని సూచించే అర్థం వచ్చేటువంటి వాక్యాలని ప్రశ్నార్థక వాక్యం అంటాం. ఇక హేత్వార్థక వాక్యం అంటే హేతువు అంటే కారణం, హేతువు అర్థాన్ని సూచించేది. ఏంటంటే హేత్వార్థక వాక్యానికి ఉదాహరణ, వర్షాలు లేక పంటలు పండలేదు. ఇక్కడ హేతువు ఏది? వర్షాలు లేకపోవటం వలన పంటలు పండలేదు. కారణం ఇక్కడ వర్షాలు లేకపోవటం, కాబట్టి ఇది హేత్వార్థక వాక్యం. రమ బాగా చదవక పరీక్ష పాస్ కాలేదు. ఇక్కడ బాగా చదవక, కారణం బాగా చదవక పరీక్ష పాస్ కాలేదు. ఇలాంటి వాక్యాలని హేత్వార్థక వాక్యాలు అంటాము. అర్థమైంది కదా. 10వ తరగతి వాళ్ళకి 3 మార్కులకి ఈ వాక్యాలే ఉంటాయి. 3, 4 మార్కుల వరకు 30, 31, 32, 33 ఈ 4 ప్రశ్నలు కూడా ఈ వాక్యాల గురించే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా 4 మార్కులు అనేవి మీరు పొందవచ్చు. అదేవిధంగా కర్తరి వాక్యం, కర్త ప్రధానంగా కలిగే వాక్యాలని, అంటే కర్తకు ప్రథమ విభక్తి, కర్మకు ద్వితీయ విభక్తి ప్రత్యయం అనేది వస్తుంది. కర్తరి వాక్యం అంటే కర్తకి ప్రధానంగా
కలిగే వాక్యాలు. కర్త, రాముడు అడవికి వెళ్ళాడు. ఇక్కడ కర్త ఎవరు? రాముడు. ఇలా కర్తకు ప్రథమ విభక్తిలో డుమోవులు ప్రథమ విభక్తి కదా. అదేవిధంగా కర్మకు ద్వితీయ విభక్తి ప్రత్యయం వస్తుంది. ఇక్కడ అడవికి అనే ప్రత్యయం చేరింది కదా, ప్రథమ విభక్తి. అదేవిధంగా కర్మకు ద్వితీయ విభక్తి అనేవి ఇక్కడ వస్తే అలాంటి వాక్యాలను కర్తరి వాక్యాలు అంటాం. కర్మని వాక్యాలు అంటే ఇక్కడ చూడండి, మనం కర్తరి వాక్యానికి రాముడు రాక్షసులను సంహరించాడు. రాముడులో ప్రథమ విభక్తి డు, రాక్షసులను అనేది ద్వితీయ విభక్తి. కర్మకి ఎవరు? కర్మ, రాక్షసులు. ఇలా సంహరించాడు అనేదాన్ని కర్తరి వాక్యం అంటాము. రాముడు అనేది ప్రథమ విభక్తి, డు ఉంది కాబట్టి. రాక్షసులను ను అనేది కర్మలో ద్వితీయ విభక్తి ఉంది ఈ ప్రత్యయానికి, కాబట్టి ఇది కర్తరి వాక్యం. కర్మని వాక్యం అంటే కర్మ ప్రధానంగా కలిగే వాక్యాలు. కర్తకు తృతీయ విభక్తి, కర్మకు ప్రథమ విభక్తి వస్తుంది. ఇందాక కర్తకు ప్రథమ విభక్తి వస్తుందని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ కర్తకు తృతీయ విభక్తి వస్తుందంట, కర్మకు మాత్రం ప్రథమ విభక్తి వస్తుంది. రాముని చేతం చేన్ తోడంతో తృతీయ విభక్తి. ఇక్కడ కర్తకి తృతీయ విభక్తి వచ్చింది. రాక్షసులు సంహరింపబడిరి. ఇక్కడ మనకి ప్రథమ విభక్తి అనేది ఇక్కడ డుమువులు అనేది రాక్షసులు అనేది ఉంది కాబట్టి ఇక్కడ ప్రథమ విభక్తికి లు అనేటువంటి అక్షరం ఉంది కాబట్టి ఈడ కర్మని వాక్యంగా మనం గుర్తించవచ్చు. కాబట్టి కర్మని వాక్యంలో తృతీయ విభక్తి అనేది కర్తకి మొట్టమొదట ఉంటుంది. అదేవిధంగా కర్మకి ప్రథమ విభక్తి చేరుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రాధ అన్నం తింది. ఈ వాక్యంలో రాధ కర్త, అన్నం కర్మ, తింది అనేది క్రియ. ఇది కర్తరి వాక్యం. ఇంగ్లీష్లో యాక్టివ్ వాయిస్ అంటాం. అన్నం రాధ చేత తినబడింది. ఇది కర్మని వాక్యం. కర్మని వాక్యంలోకి మార్చండి అంటారు 10వ తరగతి వాళ్ళకి. ఈ విధంగా ఇచ్చినప్పుడు రాధ అన్నం తిన్నది, ఈ వాక్యాన్ని కర్తరి వాక్యాన్ని కర్మని వాక్యంగా మార్చండి అంటారు. అప్పుడు అన్నం రాధ చేత తినబడింది, లేదా కర్మని వాక్యం అన్నం రాధ చేత తినబడింది అని ఇచ్చి మీకు కర్తరి వాక్యంగా మార్చండి అంటే రాధ అన్నం తిన్నది అని రాస్తే సరిపోతుంది. రాధ చేత అన్నం రాధ చేత తినబడింది. ఈ వాక్యంలో అన్నం అనేది కర్త, రాధ అనేది కర్మ. ఇది కర్మని వాక్యం. ఇంగ్లీష్లో ప్యాసివ్ వాయిస్ అంటాం. చూడండి, కర్త కర్మ క్రియ. కర్త అంటే ఎవరు, ఏది అనే ప్రశ్నకు సమాధానం వచ్చేదాన్ని కర్త అంటాము. కర్మ అంటే ఎవరిని, దేనిని అనే ప్రశ్నకు సమాధానం వచ్చేది. క్రియ అంటే పనిని తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి, వాల్మీకి రామాయణాన్ని రచించాడు. ఇక్కడ వాల్మీకి అనేది కర్త, రామాయణాన్ని అనేది కర్మ, రచించాడు అనేది క్రియ. కాబట్టి కర్త అంటే ఎవరు, ఏది అనే ప్రశ్నకు సమాధానం. కర్మ అంటే ఎవరిని, దేనిని అనే ప్రశ్నకు వచ్చేది. క్రియ అంటే పనిని గురించి తెలుపుతుంది. ఇక సకర్మకాలు అంటే క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేనిని అనే పదాన్ని ఉంచినప్పుడు సమాధానం వచ్చే వాక్యాలను సకర్మకాలు అంటాము. 6వ తరగతి వాళ్ళకు ఉంటుంది ఇది. శత్రుఘ్నుడు శత్రువులను జయించగలడు. అమ్మ నా మార్కులు చూసి సంతోషించింది. పోతన భాగవతాన్ని రచించాడు. ఇక్కడ మనకి క్రియకు ముందు ఎవరిని అనేటువంటి శత్రుఘ్నుడు ఎవరిని జయించగలడు, శత్రువులను. అమ్మ నా మార్కులను చూసి సంతోషించింది. అమ్మ దేనిని చూసి సంతోషించింది,
నా మార్కులను చూసి సంతోషించింది. అదేవిధంగా పోతన భాగవతాన్ని రచించాడు. పోతన దేనిని రచించాడు? భాగవతాన్ని రచించాడు. ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు వాటిని సకర్మకాలు అంటాం. ఇక అకర్మకాలు అంటే క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేనిని అనే పదాన్ని ఉంచినప్పుడు సమాధానం రాని వాక్యాలను, ఇందాక సమాధానం వచ్చే వాటిని మనం సకర్మకాలు అన్నాం. సమాధానం రాని పదాలను అకర్మకాలు అంటాము. క్రియకు ముందు ఎవరిని, దేనిని, వేనిని అనే పదాన్ని ఉంచినప్పుడు సమాధానం రాకపోతే దాన్ని అకర్మకాలు అంటాం. సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇక్కడ దేనిని, ఎవరిని అనేది రాదు. పక్షి నేల కూలింది, రాము నడుస్తున్నాడు. ఇలాంటి పదాలని అకర్మకాలు అంటాము. ఇక విభక్తులు అనేవి ప్రతి ఒక్కరూ సమాసాలలో మీకు చాలా ఉపయోగం ఇవి. కాబట్టి విభక్తులు అనేవి నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ 6వ తరగతి నుండి ముఖ్యంగా ఇవి జాగ్రత్తగా వినండి. విభక్తులు అనేవి పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే అక్షరాలు లేదా పదాలు. ఉదాహరణకి ఇక్కడ చూడండి, మనకి డుమువులు ప్రథమ విభక్తి, నిన్, నున్, లన్, కూర్చి, గురించి ఇది ద్వితీయ విభక్తి. ఈ ప్రత్యయాలు అనేవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చేతన్, చేన్, తోడన్, తోన్ తృతీయ విభక్తి. కొరకున్, కై చతుర్థి విభక్తి. వలనన్, కంటెన్, పట్టి పంచమి విభక్తి. కిన్, కున్, యొక్క, లోన్, లోపల షష్ఠి విభక్తి. అందున్, నన్ సప్తమి విభక్తి. ఓ, ఓరి, ఓయి, ఓసి ఇవి సంబోధన ప్రథమ విభక్తి. ఇవి మనకి విభక్తులు. ప్రతి ఒక్కరు కూడా ఈ విభక్తుల్ని ఒకసారి రాసుకొని జాగ్రత్తగా చదువుకోండి. విభక్తులు ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమి విభక్తి, షష్ఠి విభక్తి, సప్తమి విభక్తి, సంబోధన ప్రథమ విభక్తి. ఇక మనం అలంకారాలు అనేవి తర్వాత పార్ట్లో 4వ పార్ట్లో చెప్పుకుందామా? సరే, థ్యాంక్ యూ. మీ మురళి. వీడియో చూసిన నా విద్యార్థులంతా కూడా లైక్ చేయండి. మీకేమైనా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో నాకు అడిగితే నేను మీ సందేహాలు అనేవి నివృత్తి చేస్తానని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.